అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పి గన్నవరం నియోజకవర్గం అండి, పోతవరం గ్రామం అండి. నేను ఒక యువ రైతుని. నేను గతంలో 5 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని చేయడం జరిగిందండి. ఇప్పటికి ధాన్యాల మీద దగ్గర 2 నెలలు పూర్తయిపోయి 3 నెలలు కావస్తుందండి. ఇప్పటికి ఇంకా మాకు ధాన్యాల డబ్బులు అనేది ఏ అకౌంట్లో కానీ ఎక్కడా కానీ మాకు ఇంకా పడలేదండి. దగ్గర సుమారు కాలువకు నీరు వచ్చి 15 రోజులు సుమారు దాటిపోతుందండి. ఇప్పటికి ఇంకా మేము నార్మల్ వేయాలని పరిస్థితి మాది. నార్మల్ వేయాలంటే మాకు డబ్బులు కావాలండి. ధాన్యం సాగుకారు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరండి మాకు మీ అకౌంట్లోనే పడితే మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి. మాకు డబ్బులు పడలేదండి. మేము ఇంకా ఆకుమళ్ళు అనేది అయితే ఇంకా వేయడం జరగలేదండి ఇంకానండి. తర్వాత అండి మాకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందిస్తే మాకు రైతుగా ఎదరికెళ్తానికి ఏమైనా చేయడానికి అవకాశాలు ఉంటాయండి. సరే, నాణ్యమైన విత్తనాలు అందించాలని గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. అట్లాగే మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగా ప్రధాన సమస్య అండి. మీకు ఈ కాలం మీద మాకు నీరు అనేది రావట్లేదు, సకాలంలో నీరు అందట్లేదు. నీరు అందిన డ్రైన్లన్నీ ఇదే కాలంలో పెట్టడం జరిగిందని ఏ రైతు కూడా కాలంలో దిగలేని పరిస్థితి అండి. డ్రైన్ వ్యవస్థను బాగు చేసి మెరుగుపరిచి మాకు సకాలంలో నీరు అందించాలని, అట్లాగే మరి ఎరువులు ఏవైతే ఉన్నాయో మాకు సకాలంలో అందేలాగా గవర్నమెంట్ వారికి అది ఆలోచించి సబ్సిడీ మీద మాకు ఎరువులు అనేది అందిస్తే మాకు రైతుగా మాకు ఎదరికెళ్ళడానికి మాకు ఆస్కారం అనేది మాకు ఉంటుందండి. యూరియా బస్తా ఉన్నదంటే ఇప్పుడు 300 రూపాయలు 310 రూపాయలు బయట అమ్ముతున్నారండి. మామూలుగా రైతు భరోసా అయితే 270 రూపాయలు అన్నారు. అక్కడ కూడా యూరియా కూడా టైటు తమ దగ్గర లేదని చెప్తూ జరుగుతుంది. రైతు భరోసాలు చెప్పడం జరుగుతుందండి. ఈ ఎరువులు కానీ 20 కానీ 18-35 కానీ ఇటువంటివన్నీ కూడా మాకు అందుబాటులో ఉండేలాగా మేము కోరుకుంటున్నామండి. రైతుగా అందుబాటులో పెట్టమని, సబ్సిడీలు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి మీ ద్వారానే. అలాగే మాకు ధాన్యం డబ్బులు అనేది పడకపోతే మరి మేము ఎదరికి వెళ్ళాలని మేము ఏం చేయలేని పరిస్థితి అండి. మాకు ఎకరానికి వచ్చి 25,000 నుంచి 30,000 దాకా మొన్న పెట్టుబడి పెట్టడం జరిగింది. అది కూడా మేము బంగాళాలో తాకడై పెట్టి మేము వ్యవసాయం చేయడం జరిగిందండి. ఆ డబ్బులు ఇంకా మాకు పడలేదు. మరి ఇకపై కూడా పడతాయో లేదన్న భయం కూడా మా యొక్క భయం అయితే ఉన్నది. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆందోళన చేయాలా చేయకూడదన్న అయమయ్యలో మేమైతే ఉన్నామండి. అది కూడా మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి మాకు ఈ కాలం ఉన్న వ్యవస్థలన్నీ మెరుగుపరిచి మాకు సకాలంలో నీరు అందించేలాగా ఎరువులు నాణ్యమైన విత్తనాలు అందిస్తే మేము నారుమళ్ళు వేసుకుని పంటకు ఎదరికెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. లేకపోతే రాబాళ్ళు చెయ్యాలా, ఊడసాలా మానాలా, పాలన్నీ బీడి మారిపోతున్నాయి. మీరు చూస్తున్నారు, మీకు ఎదురకుండా కనపడుతున్నాయి. దాని ద్వారా మీ మీడియా ద్వారా మీకు తెలియజేసేది అంటే ఈ ఉపకారం రైతులు చేసి పెట్టమని మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామం అండి. నా పేరు సాంబమూర్తి. నేను ఇక్కడికి ఆకుమళ్ళుకి కాలువ నీరు వదిలి 15 రోజులు అవుతుందండి. ఇప్పటి వరకు మేము ఆకుమళ్ళు వేసుకోలేదండి. ఎందువల్ల వేసుకోలేదంటే మా దగ్గర విత్తనాలు తీసుకోవడానికి కూడా డబ్బులు లేవండి. ఎందువల్లంటే 2 నెలలు అవుతుందండి మేము ధాన్యాలు మిల్లులకి, రైతులకి, సాగుకారులకు ఇచ్చి ఇప్పటి వరకు మాకు 1 రూపాయి కూడా ఇంకా రాలేదండి. ఈ అప్పులు చేసి మళ్ళీ ముందు రోజు మన పంటకైతే ఎకరానికి 50,000 రూపాయలకు చొప్పున ఖర్చు పెట్టుకుని మేము చేసాము. ఇప్పటి వరకు ఇంకా డబ్బులు రాకపోవడం వల్ల ఈ డబ్బులు తొందరగా మాకు అకౌంట్లో పడేటట్టు చూస్తారని ప్రభుత్వం మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా మాకు నాణ్యమైన విత్తనాలు కూడా మాకు సరఫరా చేస్తారని ఈ కొత్త ప్రభుత్వాన్ని మనం చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సకాలంలో మాకు ఎరువులు కూడా అందిస్తారని మేము కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.